శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 72వ శ్లోకము. శివభక్తులు ధన్యులు అని శంకర్లు తెలిపారు. ధ్యానాంజనేన సంవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థాః. ఈ శ్లోకమునకు భావము: ఈశ్వర, నిధులు వెతికేవాడు కన్నులకు అంజనము వేసుకుని అది కనిపెట్టి ఆ చోట నిధి రక్షకులైన దేవతలను పూజించి త్రవ్వి ఆ నిధిని తీసుకుని సంతోషాన్ని పొందిన విధంగా భక్తుడు ధ్యానమనే అంజనంతో మీ పాదపద్మనిధిని కనిపెట్టి మీ నామమంత్రముతో మహాబలి అనర్చి ఆవరణమైన అజ్ఞానమును తొలగించి దేవతాశ్రితము భుజగభూషితము అయిన మీ పాదపద్మాలను గ్రహించి వాటిని శిరసావహించి జన్మ సాఫల్యముగా పరమానందమును పొందుతాడు. శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుని పాదపద్మాన్ని గొప్ప నిధిగా వర్ణించారు. భూమిలో అనేక నిధులు ఉంటాయి. అందువల్లనే భూమిని రత్నగర్భ అంటారు. భూమిలోని నిధులను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. అలాగే శివపాదములనే నిధిని పొందాలన్నా కూడా ఎంతో కష్టపడాలి. భూమిలో నిధి ఎక్కడ ఉందో తెలియాలంటే కంటికి అంజనం రాసుకోవాలి. అంజనం అంటే ఒక విధమైన ప్రత్యేక కాటుక. శివపాద నిధిని చూడాలంటే ముందుగా శివధ్యానం చేసి దర్శించాలి. శివధ్యానం శివనిధిని పొందటానికి అంజనం లాంటిదన్నమాట. నిధి కనపడగానే అది మన చేతికి అందదు. ఎందుకంటే నిధి భూమి బయట ఉండదు. అది రాళ్ల చేత రప్పల చేత కప్పబడి ఉంటుంది. అదీ కాక దాన్ని కొందరు దేవతలు లేక సర్పములు కాపలా కాస్తూ ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఉచ్చరించి బలుల్ని సమర్పించి నిధులను రక్షించే దేవతలను ప్రసన్నులుగా చేసుకుని భూమిని త్రవ్వి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించి ఆ నిధులను పొందాలి. అలాగే శివపాద నిధిని ధ్యానములో దర్శించినంత మాత్రం చేతనే అది మనకు లభించదు. మన పాపాలు శివధ్యానానికి ప్రతిబంధకాలు అవుతాయి. ముందు వాటిని తొలగించాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ శివనామస్మరణలతో శివుని చుట్టూ కాపలాగా ఉన్న ప్రమథగణాధి దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి. ఆ తరువాత సన్నిధిలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడినది వాసుకి మొదలైన సర్పాలంకృతులతో ఉండేది అయిన శివపాదనిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాదనిధిని పొంది ధన్యులు కావచ్చునని శంకర్లు తెలిపారు. మొత్తముపై ఈశ్వరపాద పద్మములు లభించాలంటే ఈశ్వర ధ్యానము, ఈశ్వర నామమంత్ర జపము అనే వాటిని సాధనములుగా గ్రహించాలి. భగవంతుని మంత్రోచ్చారణము ద్వారా దేవతలను ప్రసన్నులను చేసుకొని పాపములు అనే ప్రతిబంధకాలను తొలగించుకొని బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడినది సర్పములచే అలంకరింపబడినది అయిన పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను ఎవరు శిరసావహిస్తారో వారే సత్పురుషులు, ధన్యాతి ధన్యాత్ములు. శివ సాక్షాత్కారం కావాలంటే ధ్యానం పంటకు రావాలి. ఈశ్వరనామాన్ని గొప్ప బలంతో జపించాలి. అజ్ఞానాన్ని మూలముట్టుగా నశింపచేయాలి. ఆ స్థితిలో ఈశ్వర సాక్షాత్కారం ఈ జన్మమందే కలుగుతుంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.